చంద్రబాబు అద్భుతమైన వ్యక్తి, 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మహాపాలకుడు. పాలన అంటే ఏంటో ఆయనకి తెలుసు. వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమైపోయినాయి, ఆయన వస్తే సరిచేస్తారు. ఇది మొదట్లో చెప్పినటువంటి. తర్వాత రెండో స్థాయిలో వచ్చేటప్పటికి సంక్షేమ పథకాలు అనేది జగన్ అబ్బ సొత్తేం కాదు, చంద్రబాబు అంతకంటే ఎక్కువ ఇస్తారు. ఇది రెండవ స్థాయిలో చెప్పింది. అభివృద్ధి సంక్షేమం రెండింటిని సమపాళ్లలో చేయటం ఒక్క చంద్రబాబుకే తెలుసు. సంపద సృష్టించి మరి అభివృద్ధి చేయడం చంద్రబాబుకే తెలుసు. కాబట్టి చంద్రబాబే కరెక్ట్. ఇది మూడో దశలో చెప్పింది. ఇవన్నీ ఫెయిల్ అయినాయా, లేకపోతే ఇవన్నీ పట్టించుకోవట్లేదు అనుకున్నారా? స్వయంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేది. అంటే జగన్ దుర్మార్గుడు, రాక్షసుడు, మిమ్మల్ని చంపేస్తాడు, మిమ్మల్ని కొట్టేస్తుంటే పట్టించుకోవట్లేదు, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడారు. కాకపోతే ప్రజలకి ల్యాండ్ ఆర్డర్ ఏంటో తెలుసు, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఆ స్పందన రాకపోవడం వల్ల ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరికీ తెలియదు, ఎవరికీ అర్థం లేదు. కాదు కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే నాశనం అయిపోతారు జనం, ఆస్తులు పోతాయి. ఇవన్నీ ఎవడాస్తిని ఎవడు లాక్కోగలుగుతాడు? బేసిక్గా ఏ చట్టం ఆస్తులు లాక్కోవడానికి ఉండదు. లేదా ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో తోకచొక్క స్టాంపులు తీసుకునేవాళ్ళు, మనకి దాన్ని ఏమంటారు, రేషన్ కార్డులు కావాలండి. ఇప్పుడు అట్లాగే ఏమన్నా తోకచొక్క స్టాంపులు అవసరం అవుతున్నాయా? డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కదా. అట్లాగే అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల్లో తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని గురించి మీ ఆస్తి లాగేసుకుంటాడు, అవి తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంటాడు, ఇట్లాంటి రూట్లోనే జగన్ని విలన్ని చేసి చూపించే ప్రయత్నం. అంటే అవన్నీ ఫెయిల్ అయినట్టు కనబడుతున్నాయి. మరి ఇది సక్సెస్ అవుతుందా లేదా చూడాల్సి ఉంది.